ప్రాంతానికి రావటం జరిగింది. ప్రధానంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసేది, అయ్యా బాబు మేము మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలకి స్వేచ్ఛగా మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వనండి, ఇతర పనులు అప్పచెప్పొద్దు, బోధనేతర పనులు అప్పచెప్పొద్దు అని చెప్పి ఈ రోజున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మా దగ్గరికి వచ్చే పేద పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యని అందించవలసినటువంటి బాధ్యత నుంచి మమ్మల్ని ప్రక్కకి తప్పించి ఈ రోజున మమ్మల్ని ఆన్లైన్ పనులు యాప్ల పేరు చెప్పి ఈ రోజున మమ్మల్ని అంతర్జాల కబంధ హస్తాల బంధించి విద్యకి దూరం చేస్తా ఉన్నారు. అటువంటి విద్యకి దూరం చేసే పనులు విరమించుకోవాలని చెప్పి ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజున స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం, పాఠాలు చెప్పే పరిస్థితులు లేకుండా చేస్తున్నారు అధికారులు. ఒక శాడిజంగా ఈ రోజున ఎగ్జామినేషన్ సిస్టాన్ని క్లిష్టతరం చేస్తా ఉన్నారు. బోధనా పద్ధతులకి సంఖ్యలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా అటువంటి బోధనేతర పనులు తొలగించి బోధనకు మాత్రమే ఉపాధ్యాయుల్ని పరిమితం చేయాలని చెప్పి, రెండో వైపు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవుతూ ఉంది. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు గత ప్రభుత్వ కాలంలో మా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టింది, మా యొక్క బోధనా పద్ధతులను దెబ్బకొట్టిందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వన్ సైడ్ గా కూటమి ప్రభుత్వానికి ఓటేసినటువంటి సందర్భంలో అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నాకు వన్ సైడ్ గా ఓట్లేశారు, నా కడుపు నిండిపోయిందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల కడుపు నిండిందో నిండలేదో చూడలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో కనీసంగా ఒక డిఏ ఇవ్వలేదు, 4 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పారు, ఐఆర్ ఇస్తానని చెప్పారు. సంవత్సరం 2023 జూన్ నుంచి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు పెరగవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాల కాలం పూర్తయింది. 5 సంవత్సరాల ఈ యొక్క పిఆర్సీ కాలం అనుభవించవలసినటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఆ సందర్భంలోనే మంచి పిఆర్సీ ఇస్తాను, ఐఆర్ ప్రకటిస్తానని చెప్పారు. అంతేకాకుండా ఈ రోజున 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు తమ ఎరండ్ లీవ్ ని సరెండర్ చేసుకోవడానికి పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అవి జమ కాలేదు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి గ్రాడ్యుటీ లేదు. ఈ విధంగా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అందుకని చెప్పి ఇప్పటికే ఈ సంవత్సర కాలం ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఓపిక పెట్టారు. ఇప్పటికే అనేక ప్రాతినిధ్యాలు చేశారు మా సమస్యలు పరిష్కరించమని. కానీ ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రానటువంటి కారణంగా అనివార్యంగా యూటీఎఫ్ ఈ రోజున ఈ రణబేరి మ్రోగించింది. ఇది 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగింది. ప్రభుత్వం స్పందించి నాయకత్వాన్ని పిలిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలా. లేనటువంటి పక్షంలో రేపు 25వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిపి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేదలుచుకున్నాం. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి కలగజేసుకుని సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి న్యాయమైనటువంటి కోరికలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.